దీపావళిని 5 రోజుల పండుగ అని అంటారు కదా. ఆ 5 రోజులు ఏమిటి, ఏ రోజు ఏం చేయాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. 5 రోజుల దీపావళి పండుగ ఆశ్వేజ బహుళ త్రయోదశి రోజు మొదలై కార్తీక శుద్ధ విద్యతో ముగుస్తుంది. ముందుగా ఆశ్వేజ బహుళ త్రయోదశి, దీనినే ధనత్రయోదశి అని కూడా అంటారు. ఈ రోజునే మనం ధన్వంతరి జయంతి కూడా జరుపుకుంటాము. ఈరోజు దేవవైద్యుడైన ధన్వంతరిని పూజించడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది. ధనత్రయోదశి రోజు ప్రదోష వేళలో గుమ్మానికి ఇరువైపులా యమదీపం వెలిగించడం ద్వారా యముని అనుగ్రహంతో అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఈ విధంగా ఆరోగ్యం ఆయుష్ కోసం ధనత్రయోదశి రోజు మనం ఈ పూజల్ని నిర్వహించుకోవాలి. ఇక రెండవ రోజైన నరక చతుర్దశి రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేయాలి. తలకు ఒంటికి నువ్వుల నూనె పట్టించి నలుగు పెట్టుకుని తలారా స్నానం చేయడాన్నే మనం అభ్యంగన స్నానంగా పిలుస్తాం. దీనివల్ల ఆరోగ్యంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుంది. ఇక మూడవ రోజైన ఆశ్వేజ బహుళ అమావాస్యని మనం దీపావళిగా జరుపుకుంటాం. ఆ రోజు పిండి వంటలు చేసుకోవడం, కొత్త బట్టలు ధరించడం, ప్రదోష వేళలో దీపాలు వెలిగించడం, లక్ష్మీ పూజ చేసుకోవడం ఆనవాయితీ. ఇక నాలుగవ రోజు కార్తీక శుద్ధ పాడ్యమి. ఇది కార్తీక మాసంలో మొదటి రోజు. ఈరోజు బలిచక్రవర్తిని తలుచుకుంటూ బలిపాడ్యమి జరుపుకోవడమే కాకుండా శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తిన రోజు కాబట్టి గోవర్ధన పూజ, అన్నకూటోత్సవం నిర్వహిస్తారు. 5 రోజుల్లో చివరి రోజు కార్తీక శుద్ధ విద్య. ఈ రోజునే భగ్నిహస్త భోజనం జరుపుకుంటారు. ఈరోజు యమధర్మరాజు ఇచ్చిన వరం మేరకు ఏ సోదరులైతే తమ సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేత్తో వండినది భుజించి కానుకలిచ్చి ఆశీర్వదిస్తూ వస్తారో వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. వీటన్నిటికీ సంబంధించిన పూర్తి వివరాల కోసం ఫుల్ వీడియో చూడండి.